కోనసీమ జిల్లా పి గన్నవరంలో జనసేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన 80 మంది జనసేన పార్టీలో చేరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పవన్కు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. సభ్యత్వ నమోదు జోరుగా జరుగుతోందన్నారు. జనసేన ఆవిర్భావ వేడుకలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సాధకులందరూ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేస్తే జనసేన నాయకులు జన సైనికులు సార్తో జాయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నిటినీ కూడా రాచపాటుగా పిలుచుకుని ఈ రోజున మనందరికీ ఒక దిక్సూచిగా నిలవడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా ఆయన నియమించి మీ అందరి ముందు నన్ను నిలబెట్టినటువంటి సందర్భంలో మీరంతా కూడా అత్యధికంగా ఓట్లేసి ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే 2014 మార్చి 14 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి దినం అది. ఎందుకంటే ఆ రోజు జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని పెట్టడం జరిగింది. దానికి మనందరము చాలా అదృష్టవంతులని భావించాలి. ఎందుకనంటే జనసేన పార్టీ అధినేతగా ఆయన ఉండటం మనకి గర్వకారణం. అయితే జనసేన పార్టీలో ఉండటం మన అదృష్టంగా భావించాలి. ఇటువంటి సందర్భంలో 2014లో పెట్టినటువంటి మొదటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొని మరి 2019లో ఆయన 2 చోట్ల పోటీ చేసిన తర్వాత 2 చోట్ల ఓడిపోయారు అనే నిందతోటి ఎంతోమంది హేళన చేయడం జరిగింది.